కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు పరిష్కరించాలి. టిట్కో గృహాల పేరూరు పంచాయతీలోని చంద్రబాబు నాయుడు కాలనీ వాసులమండి. మేము 1996, 95 మధ్యన మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే మా కోసమని అక్కడ కమ్యూనిటీ స్థలం ఒక 66 పట్టాలు ఇవ్వగా కొంత స్థలాన్ని ఒక 15 సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ స్థలం కింద అక్కడ కేటాయించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఆక్రమించుకుని ఆ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారండి. మాకు అక్కడ అంగన్వాడీ గవర్నమెంట్ది అంగన్వాడీ స్కూల్ లేదండి. అక్కడ అద్దెలకు ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటున్నారు. ఆ అంగన్వాడీని ఆపించేశారండి, సచివాలయం ఆపించేశారండి. మాకు ఆ కమ్యూనిటీ స్థలంలో మాకు అంగన్వాడీ మా కోసం కమ్యూనిటీ హాల్ని తర్వాత సచివాలయాన్ని మాకు నిర్మాణం చేయాలని ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబు గారిని మేము కోరుకుంటున్నామండి. మా కాలనీ వాసులు అందరూ 2 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి చాలా ఇసుకపోయి ఉన్నామండి. ఇక్కడ పెద్ద మనుషుల చుట్టూ తిరిగామండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ టచ్ చేసి ఉన్నామండి. మేము అధికారుల చుట్టూ తిరిగామండి. అధికారులు అందరూ వారికి అమ్ముడిపోయి ఉన్నారండి. మాకు సరైన న్యాయం మీ ద్వారా అయితేనే జరుగుతుందని మేము మీడియాకి వచ్చాం. మరి ఇవాళ కమ్యూనిటీ హాలు అలాగే అంగన్వాడీ సెంటర్కి అద్దె భవనాల్లో ఉన్నాయి. అందుకని ఇవాళ అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని అక్కడ కట్టివ్వాలి, అలాగే కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఎవరైతే ఆక్రమణదారులు కడతా ఉన్నారో ఆక్రమణ నిర్మాణదారులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కడుతున్నారు. కాబట్టి వెంటనే ఆ కట్టడాలు ఆపాలి, నిర్మాణాలు కూల్చేసి అక్కడ ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.